ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్తో మా ఆదిలాబాద్ ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డు నెంబర్ 28 పరిశీలనకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వచ్చారు. అయితే పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని పోలింగ్ కేంద్రాలు పరిశీలించారు సార్. ఓవరాల్గా మీరు పరిశీలించిన పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు పోలింగ్ సరళి ఎలా ఉంది సార్? అంటే మన జిల్లా 62 లొకేషన్స్ ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఇప్పటి వరకు పోలింగ్ నడుస్తుంది. 100%. దీని తర్వాత కూడా పోలింగ్ పీస్ఫుల్గా నడుస్తుంది. మనం గట్టిగా మన లోకల్ సిఐ, లోకల్ ఎస్ఐలు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, కానిస్టేబుల్స్ చాలా గట్టిగా మొన్న నుంచి వాళ్ళు పని చేస్తున్నారు. ఈరోజు కూడా ప్రశాంతంగా నడుస్తుంది. అలాగే ఈ మన సర్వే ద్వారా ఏదైతే స్వీప్ దాని ద్వారా అయితే 100% పోలింగ్ కోసం అయితే జిల్లా యంత్రాంగం అయితే పటిష్టంగా పనిచేసింది. అంటే ఎంతవరకు పోలింగ్ జరుగుతుందని మీరు భావిస్తున్నారు? అంటే జనరల్గా అర్బన్ అపాథీ ఎప్పుడైనా ఉంటుంది, రూరల్లో ఎప్పుడైనా ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఈసారి కూడా మన కలెక్టర్ గారు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టుకున్నారు దట్ ఈ ఓటింగ్ కొంచెం పెరగాలి. మన సైడ్ నుంచి కూడా మనం చాలా ప్రోగ్రామ్స్ ఎట్లయినా ఏర్పాటు చేశాము. చూస్తామంటే మన సైడ్ నుంచి మనం ఎఫర్ట్స్ పెట్టాము. అందరు విజ్ఞప్తి అందరితో, మీరు అందరు ప్రతి ఒక్కరు వచ్చి ఇది మీ రైట్ వాడుకోవాలి. ప్రతి ఒక్కరు వచ్చి 100% ఓటు ఇవ్వాల్సింది. అలాగే ఇప్పటి వరకు 2 గంటల పోలింగ్ సరళి చూస్తే 10.7 పోలింగ్ శాతం నమోదైంది సార్. అంటే ఇంకా ఎంత అంటే ఓటర్లు ఇంకా బయటికి రావట్లేదు ఓటు కోసం, ఎలా చెప్తారు? అంటే వాళ్ళు వస్తారు, 100% వస్తారు. ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయినాయి, ఇప్పుడు 9:30 అయినాయి, ఇంకా కూడా వస్తారు. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు మనం 5 వరకు ఎలక్షన్ ఉంది. 100% వస్తారు. మొత్తం నమ్మకం ఉంది మనకి. మనం కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం. మీరు కూడా ఇప్పుడు ప్రెస్లో ఇవ్వండి దట్ 100% అందరు ప్రతి ఒక్కరు వచ్చి ఓటు ఇవ్వాల్సింది. ఫైనల్గా ఈ ఏవైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో దాదాపు 35 గుర్తించారు కదా, ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద ఎలా ఉంది పరిస్థితి? క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో కూడా బాగానే నడుస్తుంది. కొన్ని ప్లేసెస్లో జనాలు కొంతమంది ఎక్కువ గ్యాదర్ అవుతున్నారు. వాళ్ళకి మనం రూల్స్ చెప్పడం జరుగుతుంది. 144 ఇంప్లిమెంట్ ఉంది, అనవసరంగా గ్యాదర్ కాకండి. కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి దట్ కొంతమంది ప్రచారం చేస్తున్నారు, బనానా బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు. అట్లయినా 4-5 కేసు కూడా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అట్లయినా క్యాండిడేట్స్ పైన లేకపోతే ఆటోస్ పైన కేసు నమోదైనాయి. 100% మనం రెడీ ఉన్నాము. మన సిఐ, ఎస్ఐ, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ అందరు రెడీ ఉన్నారు. ఎలక్షన్ 100% పీస్ఫుల్ నడుస్తుంది. అదే మొత్తం ఓవరాల్గా అయితే ఎలక్షన్ చాలా పీస్ఫుల్గా, ఏదైతే 35 సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఇందుకోసం కూడా పూర్తిగా అంటే ఓటరు స్వేచ్ఛగా ఓటకు వినియోగించుకునేలా పోలీసు బందోబస్తు కూడా దాదాపు 1000 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ఏఎన్ఎన్ ఆదిలాబాద్ నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్.